సో 'లాహిర్ లాహిర్‌లో' మంచి స్క్రిప్ట్. ఆ! స్టిల్ ఇప్పటికి మీ పేరు అవును. చెప్తే ఓన్లీ 'లాహిర్ మాత్రం లాహిర్' లాహిర్ సినిమా. ఇప్పుడు సెకండ్ బిగ్ బాస్. ఆ! ఈ 'లాహిర్ 22 లాహిర్‌లో' ఇయర్స్ ప్రయాణంలో ఓన్లీ మాత్రం మార్క్ పడేది 2. 2. ఫస్ట్ లాహిరి లాహిరి, ఇప్పుడు బిగ్ బాస్. సో అంత మంచి స్క్రిప్ట్ తీసుకున్నారు. ఆ సినిమాకి ఎలా మీ ఆ జర్నీ? సినిమా అది అనుకోకుండా ఏమీ ప్లానింగ్ చేయలేదు. నేను ముంబైలో ఒక హోటల్ కింద ఒక జస్ట్ నా ఫ్రెండ్స్‌తో మాట్లాడినప్పుడు చౌదరి గారు నాకు చూసి, నేను ఇక్కడ హీరోయిన్ సెలెక్షన్ కోసం వచ్చాను. పై పై థర్డ్ ఫ్లోర్‌లో నేను ఆడిషన్స్ అన్నీ చేస్తున్నాను. మీరు కూడా వచ్చేయండి పైకి, మీరు కూడా ఒకసారి ఆడిషన్ ఇచ్చేయండి. నేను పైకి వెళ్ళాను సార్ రూమ్‌కి. వైవిఎస్ చౌదరి గారు రూమ్‌కి. ఆయన ఆ టైంలో ఎంటీవీ ఉండేది. హ్మ్. టీవీలో ఎంటీవీ పెట్టారు. సో ఇప్పుడు మీరు మూవ్ చేయండి దానికి మ్యూజిక్‌లో కొంచెం మూవ్‌మెంట్ వాక్. వాక్ కాదు డాన్స్. డాన్స్. సో మూవ్‌మెంట్ చూపించాను చౌదరి గారికి. తర్వాత ఐ లవ్ యూ చెప్పండి కొన్ని 10, 15 వేస్‌లో. అది కూడా చూపించాను. 10, 15 వేస్‌లో ఐ లవ్ యూ ఎలా చెప్పాలి. ఆయనకి చాలా నచ్చింది. బట్ నేను స్టార్టింగ్‌లో ఆయన నాకు ఆఫ్‌కోర్స్ ఇమ్మీడియేట్‌లీ ఒక 2 ఆడిషన్స్ తర్వాత నాకు సినిమా ఆఫర్ చేశారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే ఐ వాజ్ ఎస్టాబ్లిష్డ్ సీరియల్ ఆర్టిస్ట్ ఎట్ దట్ పాయింట్ ఇన్ హిందీ. ఓకే. ఆల్రెడీ ఐ వాజ్ లైక్ ఐ హ్యాడ్ డన్ మోర్ దెన్ 150 ఎపిసోడ్స్ డైలీ సోప్స్‌లో గానీ ఎక్కడ. సో ఆ టైంలో నాకు అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ చాలా ముఖ్యంగా అయింది. సో బట్ తెలుగు ఇండస్ట్రీకి నేను కొత్త కాబట్టి చౌదరి గారు డిడ్ నాట్ గివ్ మీ ఎనీ మనీ. సో హీ వాజ్ వెరీ ఒక సినిమాకి ఆఫర్ చేసిన అమౌంట్ వాజ్ లైక్ వాట్ ఐ యూస్ టు ఎర్న్ ఇన్ అ మంత్ అట్ దట్ పాయింట్ ఇన్ ముంబై. ఓకే. సో ఐ సెడ్ నేను ఒప్పుకోలేదు. సో సార్ ఎందుకు సార్ ఐఎమ్ చాలా స్ట్రగల్స్ అయిన తర్వాత నేను ఇప్పుడు హిందీ ఇండస్ట్రీలో సీరియల్ ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ అవుతున్నాను. సో ఇప్పుడు అన్నీ వదిలేసి హైదరాబాద్కి రావడం, ఒక కొత్త ఇండస్ట్రీకి వెళ్ళడం, అది కూడా సెక్యూరిటీ ఏం లేదు కదా, సో వై షుడ్ ఐ కమ్ అని. బట్ తర్వాత కొన్ని హిందీ సినిమాల నుంచి వాళ్ళు లాస్ట్ మూమెంట్లో నాకు తీశారు. లాస్ట్ మూమెంట్లో ఓకే మీకు హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను అట్లాంటివి అని. ముహూర్త్ తర్వాత కూడా కొన్ని పెద్దల సినిమాలు కూడా నా చేతి నుంచి మిస్ అయింది, పెద్ద సినిమాలు కూడా. సో అప్పుడు నేను నా తరపున చౌదరి గారికి హోలీ రోజు 2000లో చౌదరి గారికి ఫోన్ చేసి, సార్ మీ ఆఫర్ ఇప్పుడు కూడా ఉందా, రావచ్చు హైదరాబాద్కి, బ్రదర్ నువ్వు నెక్స్ట్ ఫ్లైట్ నెక్స్ట్ ట్రైన్ వాట్ ఎవర్ మీకు దొరికితే మీరు ఇమీడియట్లీ ఓకే సార్ నేను ఇక్కడ నాకు రన్నింగ్లో సీరియల్స్ ఉన్నాయి, సో నేను వాళ్ళకి ఒక నోటీస్ ఇవ్వాలి. సో నేను అందరికీ నెక్స్ట్ డే నోటీస్ ఇచ్చాను, 1 monthలో నా ట్రాక్ ఫినిష్ చేయండి, నాకు ఒక సినిమా వచ్చింది, ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్. సో అట్లా నా ఈ జర్నీ స్టార్ట్ అయింది తెలుగు.